హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రాము బాలాజీ. నమస్తే సార్. నమస్తే. సో రీసెంట్ గా ఎమ్మెల్యే లాస్య లలిత చనిపోయిన తర్వాత నిజానికి ఆమె మీద ఎవరు అటాక్ చేశారంటూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే పోలీసులు ఆశ్రయించే విషయం అందరికీ తెలిసిందే. అయితే డ్రైవర్ మీద కూడా అనుమానం లేదని చెప్పేసి అంటున్నారు. కొంతమంది వ్యక్తులను కూడా అరెస్ట్ చేస్తున్నారని కూడా చెప్తున్నారు. విచారణలో కొంతమేరకు సమాచారం కూడా వచ్చిందని చెప్పేసి బయటకు వచ్చింది. ఇవన్నీ కూడా ఎంతవరకు వస్తుంది? డిఎస్పి సంజీవ్ రావు మీడియాతో మాట్లాడారు. సో ఎందుకంటే నివేదిత వాళ్ళ లాస్య నందిత వాళ్ళ చెల్లెలు తను పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఇది మాకు అంటే డౌట్గా ఉంది, డ్రైవర్ కావాలనే చేసినట్టుగా అనిపిస్తూ ఉంది అనేది ఇస్తున్నప్పుడు వీళ్ళు ఎంక్వైరీ చేశారు. ఆ స్పాట్ని పరిశీలించారు. సుల్తాన్పూర్ దగ్గర ఆ స్పాట్ని పరిశీలించినప్పుడు వాళ్ళకి కారు దీని మీద ఎర్ర మట్టి శకలాలు కనపడ్డాయి. రెడ్ మిక్స్ సిమెంట్ అంటారు. ఆ రెడ్ మిక్స్ సిమెంట్ పెయింట్ అయ్యింది. తర్వాత ఓన్లీ రైలింగ్కి కొట్టుంటే అంత డ్యామేజ్, కంప్లీట్గా ముందు భాగం అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది. అంత అయ్యే ఛాన్స్ లేదనేది పోలీసుల ప్రాథమిక అంచనాలు తెలిసింది. అందుకని ఆ డ్రైవర్ ఆకాష్ అతన్ని తీసుకొని విచారించారు. అతనేమో నాకు అసలు ఏమీ గుర్తులేదు, ఏం జరిగిందో నాకేమి గుర్తులేదని అతను చెప్తున్నాడు. దాని తర్వాత ఆ రోజు ఎవరెవరు సదాశివపేటకి వెళ్ళారు, అసలు ఈ డ్రైవర్ని ఎందుకు మార్చారు, అంతకుముందున్న డ్రైవర్ ఎందుకు రాలేదు, ఇవన్నీ కూడా వాళ్ళు విచారించారన్నమాట. విచారించినప్పుడు వాళ్ళకి కొన్ని సంచలనమైన విషయాలు ఏం తెలిసాయంటే, గత 10 రోజులకు ముందు నల్గొండ నుంచి సభకెళ్ళి, కేసీఆర్ సభకెళ్ళి నల్గొండ నుంచి వస్తున్నప్పుడు కూడా అప్పుడు వాళ్ళు స్కార్పియోలో వస్తున్నారు, లాస్య నందిత వాళ్ళు. సో వాళ్ళ రెగ్యులర్ డ్రైవర్ శేఖర్ అతని పేరు, అతను డ్రైవ్ చేస్తున్నాడు. అప్పుడు కూడా యాక్సిడెంట్ అయింది. యాక్చువల్గా 3 నెలల్లో 3 సార్లు యాక్సిడెంట్లు అయినాయని చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్పే యాక్సిడెంట్ రెండోసారి, అంతకుముందు కూడా ఒకటి అయిందని చెప్తున్నారు. సో ఇది కొద్దిగా అక్కడ ఏంటంటే ఆటోని గుద్ది యాక్సిడెంట్ అయింది. అప్పుడు అది కారు కూడా కొద్దిగా డ్యామేజ్ అయింది, స్కార్పియో. బట్ స్కార్పియో కొద్దిగా సేఫ్టీ అంటున్నారు. దానివల్ల ఆమె పెద్దగా గాయాలతో జరగలేదు, పెద్ద గాయాలు జరగలేదు, కానీ స్మాల్ దీంతో బయటపడింది. దాని తర్వాత కేటీఆర్ వీళ్ళు కూడా పరామర్శించారు. దాని తర్వాత మొన్న ఏం జరిగిందంటే, వీళ్ళందరూ కలిసి వీళ్ళ సిస్టరు వీళ్ళు 2 కార్లలో వెళ్ళారు. సదాశివపేట వెళ్ళి అక్కడ మిస్కిన్ బాబా దర్గా అంటారు, ఆ దర్గాలో పూజలు చేశారు. రోజంతా ఉపవాసం ఉన్నారు. పూజలు చేసి అరౌండ్ 12:30కి వాళ్ళ సిస్టర్ వాళ్ళు బయలుదేరితే వీళ్ళు ఇంకొంత లేటుగా బయలుదేరారు. బయలుదేరి ఇక్కడికి చేరుకున్నాక వాళ్ళకి రోజంతా ఆకలిగా ఉంది కాబట్టి, పూజ చేస్తున్నారు కాబట్టి తినలేదు కాబట్టి ఆకలి వేస్తుందంటే, ఎంఐ నేను వెళ్ళి ఏదన్నా ఫుడ్ తీసుకొస్తాను అని అరౌండ్ 4:30కి మళ్ళీ ఇటువైపు స్టార్ట్ అయింది. మళ్ళీ సదాశివపేట వైపు రివర్స్లో స్టార్ట్ అయినాక వీళ్ళకి 5:15కి ఈ ఆకాష్ కాల్ చేశాడు. ఎవరు? నివేదిత వాళ్ళకి కాల్ చేసి ఇలాగ యాక్సిడెంట్ అయింది, ఇద్దరికి గాయాలు అయ్యాయి అని చెప్పాడు తప్ప ఇంత పెద్ద యాక్సిడెంట్ అని కానీ ఏమి చెప్పలేదు. లొకేషన్ షేర్ చేశాడు వీళ్ళకి. వీళ్ళు దాంతో పాటు వెళ్తే అక్కడ చూస్తే దారుణంగా ఉంది పరిస్థితి. ఆమె కాలు ఆల్మోస్ట్ ఇరిగిపోయింది. దాంతో వాళ్ళు ఇమీడియట్గా 100కి ఫోన్ చేసి పోలీసుని పిలిపించి హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆమె చనిపోయింది, లాస్య నందిత. ఆమెకి చాలా సివియర్గా అయినాయి. ఆమె యాక్చువల్గా మిడ్ రోలో కూర్చుంది, బట్ బెల్ట్ వేసుకోలేదు. సో దాంతో ఇతను ఏంటంటే ఫస్ట్ వేగంగా వెళ్తున్నాడు, చాలా వేగంగా వెళ్తున్నాడు. అటు ఆగినదే 100 కిలోమీటర్ల స్పీడ్లో ఆగిపోయింది. ముళ్ళు స్పీడోమీటర్ అది చూపిస్తున్నాము పోలీసులు చూసినప్పుడు. ఇతను వేగంగా వెళ్తున్నప్పుడు ఏమైందంటే, అతను వెళ్ళి ముందుగా ఉన్న టిప్పర్ని కొట్టాడు. ఆ టిప్పర్లో ఈ ఇందాక చెప్పిన రెడ్ మిక్స్ సిమెంట్ ఉంది, దానివల్ల దానికి అయిందనమాట. సో దాన్ని కొట్టి తర్వాత రైలింగ్కి వెళ్ళాడు. అందువల్ల టిప్పర్ కొట్టడం వల్లే ఇంత సివియర్ యాక్సిడెంట్ అది. రైలింగ్ అయితే అంత అయ్యేది కాదు. టిప్పర్ని ఇతను కొట్టడం అదే ప్రధానంగా జరిగింది. దాంతో ఈ అమ్మాయికి థైబోన్ ఇరిగిపోయింది, ఎముకలు ఇరిగిపోయినాయి, రిబ్స్ ఇరిగిపోయినాయి, ఒక కాలు పూర్తిగా దాదాపు ఇరిగిపోయింది. తర్వాత 6 పళ్ళు రాలిపోయినాయి.
అటువంటి ఒక దారుణమైన కండిషన్లో ఆ అమ్మాయి ఉంది. సో దీనికి ఎందుకంటే ఇప్పుడు ఆ స్థాయిలో వీళ్ళు అంత వేగంగా అక్కడ పోవాల్సిన లేదు. ఆ టైంలో 4:30-5 గంటలకి అంత ఎందుకంటే రాత్రంతా నిద్ర లేదు, జర్నీ చేస్తున్నాడు అతను. మరి కావాలని వెళ్ళాడా ఏంటి అని అతని మీద డౌట్ ఉందని నివేదిత చెప్పింది. దాంతో 304A ఐపీసీ కింద కేసు బుక్ చేశారు. అతన్ని అరెస్ట్ చేస్తున్నారు. అతను కూడా గాయాలతో హాస్పిటల్లో ఉన్నాడు. అతనైతే అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. అంటే ఇటువంటి ఒక పాపులర్ వాళ్ళు కానీ, సెలబ్రిటీస్ కానీ ఇలాంటి వాళ్ళు జరిగినప్పుడు యాక్సిడెంట్లు డ్రైవర్లు కావాలని ఏమన్నా ఇటువంటివి చేస్తున్నారా అన్న డౌట్స్ కూడా పోలీసులకు ఉంటాయి. మనకి కత్తి మహేష్ కూడా చూసాం. కత్తి మహేష్ చేసింది కూడా డ్రైవర్కి ఏం కాల, కత్తి మహేష్ చనిపోయాడు. అంటే కత్తి మహేష్ ఉన్న వైపు ఆగి ఉన్న లారీని గుద్దారు. సో ఇటువంటివి కొన్నిసార్లు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ అమ్మాయి బెల్ట్ వేసుకోలేదు కాబట్టి ఇంకా ఎక్కువ ఈ ఎగిరి పడడం అది జరిగింది. బెల్ట్ వేసుకొని ఉంటే ఇంత ఇదిగా ఇదైండదు. బెల్ట్ వేసుకోకపోవడం వల్ల ఏమైందంటే ఒక ఫోర్స్తో ఎదుటి సీట్ని పోయి గుద్దుంది. దానివల్ల రిబ్స్ అవన్నీ కూడా ఇరిగిపోయినాయి అన్నమాట. సో అందుకని చాలా కేసుల్లో యాక్సిడెంట్ కేసుల్లో మనకు చెబుతూనే ఉన్నారు, బెల్ట్ వేసుకోండి అని. మేబీ ఈ అమ్మాయి దగ్గరగా టిఫిన్ ఎక్కడెక్కడ దొరుకుతుంది, మెల్లగా వెళ్తున్నాం అనుకొని కూడా వేసుకుపోయి ఉండొచ్చు. ఒక్కోసారి మనం లాంగ్ డ్రైవ్లో వేసుకుంటారు కొంతమంది దగ్గరగా ఉన్నప్పుడు వేసుకోరు. దానివల్ల కూడా ఇలాంటి జరుగుతుంది. రెండోది ఈ వెహికల్ వచ్చి మారుతి సుజుకి XL6 ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్. అది సేఫ్టీ వైజ్ కూడా కొంత వీక్ అనేది చెప్తున్నారు. చాలామంది నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు, ఇదంత సేఫ్టీ కార్ కాదు, ఇదే కానీ వాళ్ళ స్కార్పిలో కానీ వెళ్ళుంటే ఇంత ఘోరంగా జరిగేది కాదు అని. అంటే ఇప్పుడు చాలామందికి ఉండే డౌట్స్ ఏంటంటే అది చూడడానికి పెద్దగా ఉంది, ఏ వెహికల్ అది, ఎందుకు ఇలాగ జరిగింది, ఎందుకంటే పెద్ద వెహికల్స్కి ఇప్పుడు ఎందుకు అంతంత లక్షలు ఖర్చు పెడతారంటే ప్రధానంగా సేఫ్టీ ఉంటుందని. సో అవే యాక్సిడెంట్కి గురైనప్పుడు వీళ్ళకి సేఫ్టీ ఉండట్లేదు. మనం శోభనాగిరెడ్డిది కూడా చూసాం. శోభనాగిరెడ్డి కూడా ముందు అద్దంలోని చెగిరి పడింది అవతలకి. అంటే ఆమె కూడా బెల్ట్ వేసుకోలేదు. బెల్ట్ వేసుకోండి ఉంటే ఆమెకు కూడా అంత స్థాయిలో అయ్యేది. బెల్ట్ వేసుకోకపోతే ఏమవుతుందంటే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావు. బెల్ట్ వేసుకోవడానికి ఎయిర్ బ్యాగ్స్కి లింక్ పెట్టేస్తుంటారు. సో బెల్ట్ వేసుకొని ఉంటేనే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయి. సో మామూలుగా 90 కేసుల్లో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయి, ఒక 95 కేసెస్లో అవుతాయి. ఎందుకంటే అది 0.5 సెకండ్స్ లోపల ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవుతుంది. కానీ అంతకంటే వేగంగా ఒక్కోసారి గుద్దినప్పుడు అది జస్ట్ నానో సెకండ్స్లో లేట్ అయినా కూడా ఫ్యాటల్గా ఉంటుంది యాక్సిడెంట్. బట్ ఇది వేసుకోవాలి. ఇవాళ వస్తున్న అన్ని వెహికల్లో అన్ని సీట్లకు కూడా బెల్ట్స్ ఉన్నాయి. సో చాలామంది ఏమంటారంటే లాంగ్ ఉన్నవాళ్ళు వాళ్ళకి అలవాటు ఉండదు, వేసుకోరు. ఇంకొకటి ఏంటంటే వేసుకుంటే పిరికితనానికి చిహ్నంగా కూడా చాలామంది ఫీల్ అవుతారు. వేసుకోకపోతే అదేదో గొప్ప మగతనం అని కూడా అనుకునే వాళ్ళు నేను పర్సనల్గా చూశాను. ఒక ఆయన అయితే షర్ట్ నలిగిపోతుంది సార్ అన్నాడు, ఎందుకు వేసుకోవట్లేదంటే. ఎందుకంటే ఆయన ఖద్దరు షర్ట్ వేసుకొని ఐరన్ చేసుకుంటాడు. సో ఇవన్నీ కూడా సిల్లీ రీజన్స్. ప్రాణం కంటే నీ షర్ట్ నలిగిపోవడం ఇంకొకటి ఇది కాదు, దీంట్లో పిరిగితనం ఏమీ లేదు. సేఫ్టీ అనేది ఇంపార్టెంట్. చాలామంది ఇది పాటించకపోవడం వల్లే ఫ్యాటల్గా మారుతున్నాయి. యాక్సిడెంట్లు జరగడానికి కారణాలు నిన్న చెప్పాను నేను. అది పక్కన పెడితే చావులు ఎక్కువగా వెహికల్స్లో ఈ 4 వీలర్స్లో చనిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటంటే యాక్సిడెంట్ జరిగినా కూడా ప్రాణాలతో బయటపడవచ్చు, కానీ బెల్ట్ వేసుకోవాలి. బెల్ట్ వేసుకుంటే ఏమవుతుందంటే ఫస్ట్ అసలు ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవుతుంది. దానివల్ల నీకు ముందుకెళ్ళి నువ్వు గుద్దుకో అనమాట. ఎక్కువసార్లు ముందుకెళ్ళి గుద్దుకోవడం అక్కడే ఎముకలన్నీ ఇరిగిపోతాయి, హార్ట్ మీద ప్రెజర్ పడుతుంది. దాంతో ఎక్కువ మంది చనిపోతారు, కారు మనం బయట పడకపోయినా కూడా. సో ఇది జరుగుతుంది. సో అందుకనే ఇటువంటి ఇన్సిడెంట్ల నుంచి మనం అందరూ కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా బెల్ట్ వేసుకోవాలి, సీట్ బెల్ట్ వేసుకోవాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. బట్ ఈ ఇన్సిడెంట్లో ఒకవేళ డ్రైవర్ కావాలనే చేశాడా లేదని తెలియదు. ఎందుకంటే ఇతను కొత్తగా చేరినాడని చెప్తున్నారు. వీళ్ళ ఫ్రెండ్ పీయూష్ రాఘవన్ ఉన్నాడు, చోటు అంటారు అతన్ని, ఈమె ఫ్రెండ్, లాస్య ఫ్రెండ్.
అతని ద్వారా ఇతను వచ్చి జాయిన్ అయ్యాడు. ఎందుకంటే ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత శేఖర్ ఏమో వాళ్ళ సిస్టర్స్కి కార్లో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇతనికి ఏంటంటే ఈ ఆకాష్కి పెద్ద డ్రైవింగ్ కూడా రాదని చెప్తున్నారు, ఎక్స్పీరియన్స్ కూడా లేదు. సో ఎక్స్పీరియన్స్ లేనప్పుడు ఇంకా జాగ్రత్తగా వెళ్ళాలి, అంత వేగంగా వెళ్ళాల్సిన అవసరం లేదు. అంత వేగంగా వెళ్ళకపోతే ఇటువంటి ఒక ఫ్యాటల్ యాక్సిడెంట్ జరిగేది కాదు. టిప్పర్ని ఢీకొన్నా కూడా వేగం తక్కువగా ఉంటే ఇంతది జరిగేది కాదు. సో ఇతను వేగం, నిద్రమత్తు, ఈమె బెల్ట్ వేసుకుపోవడం, ఇది ప్రధాన కారణాలుగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ అతను కావాలనే చేశాడా లేదనేది ఇంకా పోలీసుల విచారణ తెలియాలి. ఎందుకంటే ఇప్పటికైతే అతను నాకేం గుర్తులేదని చెప్తున్నాడు. ఒక్కొక్కసారి షాకింగ్గా ఉండి యాక్సిడెంట్లు గుర్తు కూడా ఉండదు, ఏం జరిగిందో మన తెలీదు, అది కూడా జరుగుతుంది. అదంతా కూడా ఏది నిజం, అతను నిజం చెప్తున్నాడా, నిజంగానే గుర్తు లేదా, లేకపోతే అనుభవం లేకపోవడం, నిద్రమత్తు వీటి వల్లే జరిగిందా, లేకపోతే కావాలని ఏమన్నా చేశాడా, అతను ఎవరి ద్వారా వచ్చాడు, ఎట్లా వచ్చాడు, ఇవన్నీ కూడా పోలీస్ ఎంక్వైరీలో తెలుస్తుంది. ఏదేమైనా ఆమెకు రేవంత్ రెడ్డి ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేయడం కూడా మెచ్చుకోవాల్సిన విషయం. ఎందుకంటే వాళ్ళ నాన్న సాయానికి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదని చెప్తున్నారు. దాని మీద కూడా అప్పుడు విమర్శలు వచ్చాయి. బట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమ పార్టీకి ఎమ్మెల్యే కాకపోయినా చేశారు, అది అప్రిషియేట్ చేయాలి. సో మొత్తంగా మనం టేక్ అవే ఏంటంటే ఖచ్చితంగా బెల్ట్ పెట్టుకోవాలి, అట్లాగే నిద్రమత్తులతో డ్రైవింగ్ అనేది చేయకూడదు. ఎక్కువ ఈ టైంలోనే యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి, ఎర్లీ మార్నింగ్స్. ఎందుకంటే నైట్ అంతా నిద్ర లేకుండా డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ఈ టైంకి ఎక్కువ సార్లు జరిగేది యాక్సిడెంట్ టైం వచ్చి ఇదన్నమాట.